తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సందడి మొదలైంది. భాగ్యనగరం నుంచి పల్లెబాట పట్టే వారితో హైదరాబాద్లోని ప్రధాన రవాణా కేంద్రాలు జనసంద్రంగా మారాయి. ఎంటీబీఎస్, జీపీఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ సుమారు 6,000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అటు రైల్వే స్టేషన్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో కాలు పెట్టేందుకు కూడా సందులేనంతగా రద్దీ పెరిగింది. ప్రయాణికుల కోసం అదనపు కౌంటర్లు, భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ వెయిటింగ్ లిస్టు చాంతాడంతో ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంక్రాంతి వెలుగుల కోసం నగరవాసులు పల్లెలకు తరలి వెళ్తుండడంతో హైదరాబాద్ వీధులు వెలవెలబోతున్నాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఎల్బీ నగర్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్ పాయింట్ల వద్ద ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. సొంత వాహనాల్లో వెళ్లే వారి సంఖ్య పెరగడంతో పతంగి, కోర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ ట్రాఫిక్ క్లియర్ కావడానికి సమయం పడుతుండటంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించారు. మరోవైపు విమానాశ్రయంలో కూడా ప్రయాణికుల తాకిడి పెరగడంతో విమాన ఛార్జీలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇన్ని ఇబ్బందులు ఉన్న పండుగ పూట ఊరికి చేరాలనే ఆశ ప్రయాణికుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సందడి మొదలైంది. భాగ్యనగరం నుంచి పల్లెబాట పట్టే వారితో హైదరాబాద్లోని ప్రధాన రవాణా కేంద్రాలు జనసంద్రంగా మారాయి. ఎంజీపీఎస్, జేపీఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ సుమారు 6,000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అటు రైల్వే స్టేషన్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో కాలు పెట్టేందుకు కూడా సందులేనంతగా రద్దీ పెరిగింది. ప్రయాణికుల కోసం అదనపు కౌంటర్లు, భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ వెయిటింగ్ లిస్టు చాంతాడంతో ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంక్రాంతి వెలుగుల కోసం నగరవాసులు పల్లెలకు తరలి వెళ్తుండడంతో హైదరాబాద్ వీధులు వెలవెలబోతున్నాయి. ఇక సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఎల్బీ నగర్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్ పాయింట్ల వద్ద ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. సొంత వాహనాల్లో వెళ్లే వారి సంఖ్య పెరగడంతో పంతంగి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ ట్రాఫిక్ క్లియర్ కావడానికి సమయం పడుతుండటంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించారు. మరోవైపు విమానాశ్రయంలో కూడా ప్రయాణికుల తాకిడి పెరగడంతో విమాన ఛార్జీలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇన్ని ఇబ్బందులు ఉన్న పండుగ పూట ఊరికి చేరాలనే ఆశ ప్రయాణికుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సందడి మొదలైంది. భాగ్యనగరం నుంచి పల్లెబాట పట్టే వారితో హైదరాబాద్లోని ప్రధాన రవాణా కేంద్రాలు జనసంద్రంగా మారాయి. ఎంటీపీఎస్, జేపీఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ సుమారు 6,000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అటు రైల్వే స్టేషన్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో కాలు పెట్టేందుకు కూడా సందులేనంతగా రద్దీ పెరిగింది. ప్రయాణికుల కోసం అదనపు కౌంటర్లు, భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ వెయిటింగ్ లిస్టు చాంతాడంతా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంక్రాంతి వెలుగుల కోసం నగరవాసులు పల్లెలకు తరలి వెళ్తుండటంతో హైదరాబాద్ వీధులు వెలవెలబోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందిస్తారు. ఉదయ్, చెప్పండి, హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు రావడానికి ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం అసలు ఆర్టీసీ ఎలాంటి ఏర్పాట్లు చేసింది ఏపీలో? థ్యాంక్ యూ భువన. ప్రస్తుతానికి మనం విశాఖ బస్ స్టేషన్లో ఉన్నాము. సొంతూర్లకి ఏదైతే తెలుగువారి పెద్ద పండగ చెప్పుకునే సంక్రాంతికి అది వారాంతం కావడం, ప్రధానంగా సినీ ఆదివారాలు కూడా కలిసి రావడంతో పెద్ద ఎత్తున సొంతూరుకి వెళ్ళేవారు వాళ్ళ ప్రయాణాన్ని 2 రోజులు ముందుగానే చేసుకుంటున్నారు. 13, 14, 15 పండుగ ఉన్నప్పటికీ కూడా ఈ సినీ ఆదివారం అదే 10, 11 2 రోజులు కూడా సినీ ఆదివారాలు కలిసి రావడంతో ముందుగానే సెలవులు తీసుకున్నారు. మనం ఆర్టీసీ కాంప్లెక్స్లో చూసుకోవచ్చు. చిన్నపిల్లలతో కూడా ఒక్క బస్సు వచ్చిందంటే కాదు పూర్తిగా వెంటనే నిండిపోతున్న పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. పూర్తిగా బస్ స్టాండ్ అయితే ఆ ప్రయాణికులతో అయితే మాత్రం కిటకిటలాడుతున్న పరిస్థితి. దానికి తగ్గట్టు ఆర్టీసీ కూడా దానికి సంబంధించి భారీ ఏర్పాట్లు కూడా చేసింది. ప్రత్యేక బస్సులు కూడా నడుపుతూ ఎక్కడికక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక స్క్వాడ్ టీంను కూడా ఏర్పాటు చేసుకుని ఇక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఆర్ఎం కూడా రంగంలో దిగి ఎవరికి ఎలాంటి ఇబ్బందులకు జరగకుండా కూడా చూసుకుంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా లగేజీలతో పాటు సుమారు ఒక వారం రోజుల పాటు ఈ పండగ ఉండనున్న నేపథ్యంలో భారీగా ప్రయాణికులు చేరుకుని సొంతూర్లకి ప్రయాణం అవుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాల మేరకు అయితే మాత్రం స్వయంగా డిపార్ట్మెంట్ పూర్తిగా రంగంలో దిగి ఎక్కడికక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకున్నారు. మనతో పాటు ఆర్ఎం ఉన్నారు ఆర్టీసీ సంబంధించి. సార్, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రభుత్వం ఎలాంటి సూచనలు చేసిందండి? అందరికీ నమస్కారాలండి. జనవరి 2026 స్టార్ట్ అయ్యేసరికి సంక్రాంతి ఆల్రెడీ స్టార్ట్ అయింది. దీని తగ్గట్టుగా ఏపీఎస్ఆర్టీసీ కూడా స్పెషల్ బస్సులు పెట్టడం జరిగిందండి. స్పెషల్ బస్సు ఉత్తరాంధ్రకి ముఖ్య కోడలైన విశాఖపట్నం ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా చాలా ఎక్కువ ప్రయాణికులు ఇక్కడ చేరుకుంటారు. ముఖ్యంగా ట్రైన్స్ నుండి, ఫ్లైట్స్ నుండి, వివిధ ప్రాంతాల నుండి వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి ముఖ్యంగా ఉత్తరాంధ్ర అయిన శ్రీకాకుళం, విజయనగరం, తర్వాత పలాస, పాలకొండ, రాజాం, పార్వతీపురం, సాలూరు ఇన్ని ప్రాంతాలకు కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు బస్సులు పెట్టడం జరిగిందండి. సుమారు ఈ సంవత్సరము 1500 బస్సుల వరకు ప్లాన్ చేశాము. మనకి రద్దీని బట్టి ఆల్రెడీ నిన్నటి నుండి అందరికీ స్కూల్ సెలవులు ఇచ్చాయి కాబట్టి నిన్నటి నుండి ఆల్రెడీ బస్సులు స్టార్ట్ అయ్యాయి. హైదరాబాద్కి 10 బస్సుల వరకు పెట్టాము, విజయవాడకి 25 బస్సుల వరకు పెట్టాము. ఈ రోజు వచ్చేసరికి శ్రీకాకుళం, విజయనగరం వచ్చేసరికి ఆల్రెడీ 120 బస్సులు ఆల్రెడీ ఇక్కడ నుండి ఉత్తరాంధ్రకు పంపడం జరిగింది. ఇంకో 50-60 బస్సులు కూడా ఈ సాయంత్రానికల్లా 200 బస్సుల వరకు పెట్టడం జరుగుతుంది. ఇవాళ స్టార్ట్ అయిపోయింది ఎర్లీగా. సెకండ్ సాటర్డే, సండే అయ్యేసరికి ఇంకా ఊళ్ళకి వెళ్ళిపోవడానికి అందరూ కూడా సిద్ధం పడ్డారు. ఈ బస్సులకి అన్నిటికీ కూడా స్త్రీ శక్తి పథకము లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఏంటంటే అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు కంట్రోలర్స్ కూడా ఎక్కడికెక్కడ నియమించి ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పుడప్పుడు ప్రయాణికులు డెస్టినేషన్ బట్టి బస్సులు పెట్టడం జరిగింది. ప్రయాణికులు వాళ్ళ యొక్క ట్రెండ్ని బట్టి బస్సులు పెట్టడం జరిగింది. ఒకేసారి మా విజ్ఞప్తి అంటే ప్రయాణికులకి బస్సులన్నీ పూర్తి స్థాయిలో అందరినీ క్లియర్ చేస్తాము. ఒకే బస్సుకి వేలబడకుండా కూడా అందరూ కూడా సమయం పాటించి క్యూ లైన్లు పాటించి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. బస్టాండ్లో కూడా ఇన్ గేట్, అవుట్ గేట్లో కూడా పిల్లలతో వస్తుంటారు కాబట్టి ఒకేసారి బస్సు క్రాస్ కాకుండా బస్ ప్లాట్ఫారం మీద ఉన్నట్టయితే ఏ రాత్రికైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా మేమంతా కూడా ఈ 5 బస్సుల్లో కూడా స్త్రీశక్తి పథకం వర్తిస్తుంది కాబట్టి ఇవన్నీ ఉపయోగించుకొని ఆధార్ కార్డు రెడీ పెట్టుకొని రష్ ఉన్నా సరే వాళ్ళు క్లియర్ అయ్యేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మాకు సహకరించి ప్రయాణికులు క్యూలో పాటించి సమయం పాటించవలసిందిగా కోరుతున్నాం. సార్, ప్రధానంగా అంటే ఇదివరకు ఒక ఎత్తు స్త్రీశక్తి పథకం అమలు చేసిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణంతో ప్రధానంగా మహిళలందరూ కూడా బస్సులో ప్రయాణించే ఇదొక పెద్ద ఛాలెంజ్. ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వం దీన్ని ఏ విధంగా ముందుకు సాగుతుంది? తప్పనిసరి అండి. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం ప్రకారంగా
ఈ ప్రభుత్వంలో ఇచ్చిన 5 బస్సుల్లో కూడా స్త్రీ శక్తి ఉంది కాబట్టి ఫ్రీ పథకం ఉంది కాబట్టి తగ్గట్టుగా లాస్ట్ ఇయర్ మేము 1000 బస్సులు తిప్పితే ఈసారి 1500 వరకు ప్లాన్ అవసరాన్ని బట్టి 1600 కూడా మేము వెళ్ళి ప్రయాణికులందరం క్లియర్ చేసేలా ఉంది. జోన్ ప్రకారం కూడా 2500 బస్సుల వరకు స్పెషల్ బస్సులు తిప్పుతున్నా తప్పనిసరిగా అన్ని బస్సులు కూడా తప్పనిసరిగా క్లియర్ అయ్యేలాగా ఇండిగేట్లో ఉన్న ట్రాఫిక్ రద్దీని బట్టి తప్పనిసరిగా క్లియర్ చేస్తున్నామండి. ఎంతమంది సిబ్బంది అందుబాటులో ఉంచారు, ఎంతమంది స్టాండ్ బైలో ఉంచారు? స్టాండ్ బై మేము ఇచ్చిన 7 డిపోల్లో కూడా ఇక్కడ ఉన్న అధికారులు అయితే 6 అధికారులు 24 అవర్స్ ఉంటున్నారండి. సూపర్వైజర్లు అయితే సుమారు 20 మంది ఉన్నారండి. టాయిలెట్స్ అదేవిధంగా ఈ బస్ స్టాండ్ సౌకర్యం కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేలాగా అడిషనల్ సిబ్బందిని క్లియర్ చేసి ఎప్పటికప్పుడు సెక్యూరిటీ సిబ్బంది కూడా 15 మంది దాకా ఉన్నారండి. ఎప్పటికప్పుడు క్లియర్ చేసి ఎటువంటి ఇబ్బందులుగా నేనే స్వయంగా వచ్చి పర్యవేక్షించుతూ ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నామండి. ప్రధానంగా ఏపీఎస్ఆర్టీసీ అంటే ఒక సురక్షితంగా భావిస్తారు ప్రజలందరికీ కూడా. అంటే ఓవర్ లోడ్తో కూడా వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో డ్రైవర్లకి మీరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ప్రయాణికుల సురక్షితం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? తప్పనిసరి అండి. సంక్రాంతి వచ్చిన కాంచి కూడా లాస్ట్ 1 మంత్ కూడా స్పెషల్ మెయింటైన్ చేస్తాం. ఓవర్లోడ్ ఉంటుంది, ఒకవైపు ఓవర్లోడ్ ఉంటుంది, ఒకవైపు ఖాళీ ఉంటుంది కాబట్టి ఓవర్లోడ్లో కూడా ప్రయాణం చేయడానికి మేము అన్ని వెహికల్స్ కూడా సెన్సస్ తీసుకొని ఎప్పటికప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకున్నాం. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ కూడా మేము ఎప్పటికప్పుడు అది రెక్టిఫై చేసుకుంటూ డ్రైవర్లు కూడా సురక్షితంగా క్రాసింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బస్ స్టాండ్లో వచ్చేసరికి వాళ్ళు కూడా క్రాస్ చేసినప్పుడు వెనక ముందు చూసుకొని ప్రయాణికులు ఓవర్లోడ్ ఉన్నా సరే ప్రయాణికులు మన రద్దీని తగ్గట్టుగా క్లియర్ చేయమని కూడా డ్రైవర్లకు ఆదేశించాం, కండక్టర్ల కన్నా. దాని తగ్గట్టుగా సిబ్బంది కూడా సహకరిస్తున్నారండి. తప్పనిసరిగా వారు కూడా క్లియరెన్స్ సంక్రాంతి వచ్చింది కాబట్టి ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా కోఆపరేషన్తో ముందుకు సాగుతున్నారండి. ఎంతమంది సార్ ఎక్స్పెక్టేషన్, ఎంతమంది విశాఖ నుంచి ఎంతమంది ఇతర ఊళ్ళకి ప్రయాణించే అవకాశం ఉంది? ఆల్రెడీ 4,50,000 రెగ్యులర్గా ఇక్కడ ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు కాకుండా 1,50,000 మంది వరకు ఉత్తరాంధ్రకి రోజుకి ట్రావెల్ చేస్తున్నారని దాని తగ్గట్టు కూడా ఏర్పాట్లు అన్నీ సిద్ధం చేసాం. ఇటువంటి బస్సులు శ్రీకాకుళం అదేవిధంగా ముఖ్యంగా విజయనగరము ఆ బస్సులు కూడా రావడం చేయండి. దాని తగ్గట్టుగా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామండి. చూడొచ్చు రద్దీ అయితే మనం చూడొచ్చు. ప్లాట్ఫామ్ ముందుకు కూడా వచ్చి బస్సుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కష్టంగా ఉంది. మనతో కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ ఏ ఊరు వెళ్ళాలి మీరు? ఏ ఊరు వెళ్ళాలి? ఏ ఊరు వెళ్ళాలమ్మా? భోగపురం వెళ్ళాలి. ఎలా ఉన్నాయి బస్సులు వస్తున్నాయమ్మా? వస్తున్నాయి. రైట్. ఏర్పాట్లు మా ఊరికి బస్సులే, సోర్లు పెడతాను. మా ఊరికి బస్సులే. ఎలా వెళ్తారు మరి మీరు? మొక్క వెళ్ళేసి భోగపురం లెక్కేసి బాటిల్ మీద వెళ్తున్నాం. రైట్. థ్యాంక్ యూ ఉదయ్.